వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటి? పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెబుతున్నది ఏంటి? సిఐ సతీష్ కుమార్ చనిపోతే అది ప్రభుత్వ హత్య, పోలీసులు చేయించిన హత్య అని మాట్లాడారు కారుమూరి వెంకటరెడ్డి. అందుకే అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఇది చెప్పుకోవడానికి వాడుతున్న కాజ్ గానే కనిపిస్తాను, కానీ అసలు కారణాలు వేరే ఉన్నాయా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి కూడా, ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వివిధ టీవీ ఛానళ్లలో డిబేట్లలో స్వచ్ఛందంగా వెళ్ళి పాల్గొనేవారు. అప్పుడు ఇంకా ఆయన అధికార ప్రతినిధి కూడా కాదు. అప్పట్లో కూడా పెద్దగా గుర్తింపు కూడా రాలేదు పార్టీ తరఫున చెప్పాలంటే కారుమూరి వెంకటరెడ్డికి, అతను చాలా కష్టపడుతున్నప్పటికీ. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పదవులు కూడా కారుమూరి వెంకటరెడ్డికి రాలేదు. అప్పుడు అసలు అధికార ప్రతినిధిగా కూడా కాదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత డే 1 నుంచి కూడా కారుమూరి వెంకటరెడ్డి యథాతథంగా అదే దూకుడును కొనసాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి కారుమూరి వెంకటరెడ్డి పడుతున్న శ్రమను, కష్టాన్ని గుర్తించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా కొన్ని నెలల క్రితమే పదవి ఇచ్చారు. ఆ తర్వాత మరింత దూకుడుగా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని కావచ్చు, వైసీపీని కావచ్చు డిఫెండ్ చేయడంలో చాలా దూకుడుగా, చాలా సమర్థవంతంగానే వ్యవహరిస్తూ వచ్చారు ఆయన. అయితే ఈ ప్రయత్నంలో చాలాసార్లు అధికార పార్టీకి వెంకటరెడ్డి ఇబ్బందికరంగా మారిన మాట కూడా వాస్తవం. దానికి తోడు కారుమూరి వెంకటరెడ్డి అన్నిటికీ సిద్ధపడే తాను మాట్లాడుతున్నట్టుగా కూడా అనిపించింది. మరీ ముఖ్యంగా ఈరోజు సిఐ సతీష్ కుమార్కి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. కాబట్టి ఇదే నిజమైతే కారుమూరి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది నాయకులు అంతకంటే ముందే చేశారు. ఇది ప్రభుత్వ హత్య, పోలీసుల వేధింపుల కారణంగానే సతీష్ కుమార్ చనిపోయారని చాలా మంది వైసీపీ నాయకులు కూడా చెప్పారు. వాళ్ళు ఎవరి మీద కేసు పెట్టకుండా వెంకటరెడ్డి మీద పెట్టారు అంటే ఇది ఒక కాజ్గా, దీన్ని ఒక కారణంగా చూపించి అరెస్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో చాలా రోజుల నుండి టీడీపీ హిట్ లిస్ట్ లో అయితే వెంకటరెడ్డి ఉన్నది నిజం. వెంకటరెడ్డి మరీ ముఖ్యంగా రాయలసీమలో కీలక పోలీస్ అధికారిగా ఉన్న ఒక పోలీస్ అధికారి విషయంలో కూడా చాలా దూకుడుగానే విమర్శలు చేస్తూ వచ్చారు. అది ఒకటి. కొద్ది రోజుల క్రితం టీటీడీ చైర్మన్ మీద, ఆయన ఛానల్లో పనిచేసే ఒక వ్యక్తి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మీడియా ఛానల్ ప్రతినిధి మరి అనవసరంగా తనకు ఇంకో వ్యవహారానికి గొడవ ఉంటే, ఇంకో వ్యక్తికి మధ్య గొడవ ఉంటే దాన్ని తీసుకొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్లేట్ తీసుకొని వెళ్ళారా అన్నట్టుగా ఇలా మాట్లాడేసరికి, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చేసరికి కారుమూరి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా ఘాటుగా, చాలా స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా రికార్డ్ అయి ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక్కొక్కటి కారుమూరి వెంకటరెడ్డి ఎంత దూకుడుగా వస్తున్నారు అనేది ఒక్కొక్కటి రికార్డ్ చేసుకుంటూ వచ్చినట్టుగానే ఉన్నారు. దానికి తోడు ఇటీవల డిబేట్లలో కూడా కారుమూరి వెంకటరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఏమన్నా అంటే ఈయన అంతే ఘాటుగా, అంతే వేవ్ లెంత్ లో అటు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెంకటరెడ్డి గారు విమర్శలు చేసేవారు. ఇవన్నీ రికార్డ్ అవ్వడం ఒకటి. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తే అధికార ప్రతినిధుల్లో కారుమూరి వెంకటరెడ్డి చాలా దూకుడుగా, చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. చాలా డిబేట్లలో తెలుగుదేశం పార్టీ కౌంటర్ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్తోంది వ్యవహారం అని భావించి, ఇవన్నీ మరీ ముఖ్యంగా కర్నూలు బస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ బెల్ట్ షాప్ లో మద్యం దాగి ఆ ఇద్దరు బైక్ లో వెళ్ళి అక్కడ గుద్దారు అన్న దాని మీద డిబేట్ నడుస్తున్నప్పుడు దాని మీద కూడా కేసు పెట్టి నోటీసులు ఇచ్చారు వెంకటరెడ్డి. అక్కడికి వెళ్ళి విచారణ జరిగిన తర్వాత, పూర్తయిన తర్వాత ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాం, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి అన్నట్టుగా వెంకటరెడ్డి మాట్లాడడం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా మందికి నచ్చలేదు. అధికారంలో ఉండి కూడా ఇంత దూకుడుగా మాట్లాడతారా, అది కూడా పోలీస్ విచారణ పూర్తవగానే అని, ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరీ ముఖ్యంగా ఇటీవల గమనిస్తే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక అంశంలో పూర్తిగా ఆత్మరక్షణలో పడుతోంది, మొత్తం వ్యవహారాల్లో కిందికి డౌన్ అవుతోంది అన్నప్పుడు అవతల వాళ్ళని బెదరగొట్టడానికి ఏదో ఒకటి ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళని అరెస్టులు చేస్తూ వచ్చారు, బూతులు తిట్టే వాళ్ళని ఇలాంటి కారణాలు చెప్పి చేశారు. కానీ ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డిని కూడా టార్గెట్ చేయడం ద్వారా, అరెస్ట్ చేయడం ద్వారా ఇక డిబేట్లలో పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన అధికార ప్రతినిధులు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, డిబేట్లకు వెళ్ళే వాళ్ళు ఆచితూచి మాట్లాడేలాగా, వాళ్ళని ఒక ఆత్మరక్షణలోనికి నెట్టేలాగా ఈ ఈక్వేషన్ ని ప్లే చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఓవరాల్ గా గత కొద్ది రోజులుగా చూస్తూ ఉంటే, కొన్నేళ్లుగా ఏపీలో రాజకీయాలు అన్నవి అంత సామరస్యంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. చాలా వైలెంట్ గా మారుతూ ఉన్నాయి. సరిగా మాట్లాడినా, పద్ధతిగా మాట్లాడినా సరే నచ్చనప్పుడు టార్గెట్ చేసే వైఖరి అన్నది రాను రాను పెరుగుతోంది.
ఇది ప్రమాదం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి, టీడీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి వైసీపీ నాయకుల మీద ఇలాంటివన్నీ ప్రయోగించవచ్చు. కేసులు, అరెస్టులు, అన్ని టార్చర్లు పెట్టడాలన్నీ. కానీ ఇది అనేది మళ్ళీ రేపు కూడా రిపీట్ అవుతుంది కదా గవర్నమెంట్ మారినప్పుడు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున మీడియాలో మాట్లాడే వాళ్ళు, ఆ పార్టీ తరఫున వాయిస్ వినిపించే వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. అంటే ఇది ఒక బ్యాడ్ ప్రొసీడింగ్ అనేది మొదలు పెట్టారు. గతంలో 1-2 అరెస్టులు ఉండేవి, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ కేసులు, ఈ అరెస్టులు అనేవి 100, 1000లోనికి వెళ్ళిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇప్పుడు వీళ్ళు 100లో కేసులు పెడితే రేపు పొద్దున 1000లో కేసులు పెట్టవచ్చు అవతల వాళ్ళ మీద కూడా. అంటే ఇదంతా ఒక విష సర్కిల్ లాగా తయారైపోయి ఎవరు ప్రశాంతంగా పద్ధతిగా రాజకీయాలు చేసుకోలేని ఒక వాతావరణం ఏపీలో ఆల్రెడీ సృష్టించబడిందా అన్న ఒక అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది అందరికీ, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రమాదకరమే ఇది.